నమస్కారం మిత్రులారా. మార్చి 8వ తారీఖున రాజేంద్ర నగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది మిత్రులారా. నేను పోయేసరికి దురదృష్టవశాత్తు ద్రాక్ష ఫెస్టివల్ అనేది అయిపోయింది. లోపల ఏం లేకుండా తెంపేశారని అయితే చెప్పారు మిత్రులారా. ఫిబ్రవరి 15 నుంచి మొదలైనటువంటి ద్రాక్ష ఫెస్టివల్ మార్చి 1, 2కి క్లోజ్ అయిపోయింది అనేది చెప్పారు. వచ్చేవారు అయితే నెక్స్ట్ ఇయర్ పోవడం అయితే బెటర్. ఇప్పుడు ఓన్లీ మొక్కలే ఉన్నాయి, ద్రాక్ష పండ్లు అయితే లేవు చెట్లకు. ఇక వెళ్ళి మొత్తం టోటల్గా ఒక రౌండ్ అయితే వేయడం జరిగింది మిత్రులారా. అక్కడ వారు చెప్పినటువంటి సమాచారం మేరకు ఏంటంటే 7.5 ఎకరాల్లో ఇక్కడ ద్రాక్ష 60 రకాల వెరైటీ ద్రాక్షలను అయితే సాగు చేస్తున్నారు మిత్రులారా. దీంట్లో 2 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 15 సంవత్సరాల వరకు సాధినటువంటి ద్రాక్ష తోటలు అయితే ఉన్నాయి మిత్రులారా. ఒక 1/2 ఎకరం, ఒక 10 గుంటలు, ఒకటి 25 గుంటలు, అట్లా స్టెప్ బై స్టెప్ అయితే 60 రకాల వెరైటీలను అయితే ఇక్కడ పరిశోధన కేంద్రంగా కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మిత్రులారా. ద్రాక్ష వివిధ రకాలకు సంబంధించినటువంటి అడ్డుకట్టేటువంటి విధానం, అలాగే అనేక రకాల తీగజాతి మొక్కలు ద్రాక్షలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మిత్రులారా. మీరు చూసేటువంటిది స్ప్రేయింగ్ మిషన్ అనమాట. మినీ ట్రాక్టర్తో కల్టివేషన్, రోటవేటర్ వేసుకోవడం, కల్టివేటర్ దున్నుకోవడం, ఫ్లవరింగ్ వేసుకోవడం, మొత్తం మినీ ట్రాక్టర్తోనే ద్రాక్ష తోటలైనా కూరగాయ తోటలైనా ఎక్కువగా పండ్ల తోటల్లో ఉపయోగించడం మినీ ట్రాక్టర్ అనమాట. దాన్ని అయితే మనకు మినీ ట్రాక్టర్ ఉంది, కాకపోతే స్ప్రేయింగ్ మిషన్ ఒక్కటి లేదు మిత్రులారా. సేమ్ మన కూరగాయల పందిరికి ఏ విధంగా పందిరేస్తాం సేమ్ అదే, కాకపోతే అల్లేటువంటి విధానం ఒకటి డిఫరెంట్ అనమాట. కూరగాయల పందిరిలో ఫ్లాట్గా వెళ్తాం పైన తీగ, ఇదేమో త్రిభుజాకారంగా జిగ్జాగ్గా అల్లేరనమాట. ఇది ద్రాక్ష తీగ మంచిగా పెరగడానికి, మంచిగా బలంగా కింద నుంచి అక్కడ సపోర్టర్లు బలంగా అయితే వేశారు మిత్రులారు. సేమ్ ఖర్చు వస్తుంది. కూరగాయల పందిరి ఎకరాకి ఎంత వస్తుందో ఖర్చు, ద్రాక్ష పందిరి కూడా వేయాలంటే సేమ్ అదే ఇటువంటి ఖర్చు, కాకపోతే అల్లేటువంటి విధానం డిఫరెంట్, డ్రిప్ వేసేటువంటి విధానం కూడా దీంట్లో డిఫరెంట్ అనమాట. కూరగాయల పందిరిలో ఓన్లీ కిందనే వేస్తాం, దీంట్లో కింద వేశారు, మధ్యలో ఒక సపోర్ట్గా ఒక అటు నుంచి తీగ కట్టి మధ్యలో కూడా ఒక డ్రిప్ ఏర్పరిచి ప్రతి చెట్టు మొదలు పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి సూక్ష్మ పద్ధతి మన బిందు పద్ధతిలో అయితే వీటికి డ్రిప్ ద్వారా అయితే నీరు అందిస్తున్నారు మిత్రులారా. అన్నిటికీ 60 రకాలకి అన్నిటికీ ఒకే రకమైన సాగు అని అయితే చెప్పారు మిత్రులారా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెలకువలు ద్రాక్ష సాగులు ఏమేమి డిసీజులు వస్తాయి, వీటికి ఏమేమి ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తాయి అయితే నేనైతే అడిగి తెలుసుకోలేదు. అది త్వరలో కూడా ఒక తోటలోకి వెళ్ళి అయితే చేయడం అయితే జరుగుతుంది మిత్రులారా ఫ్యూచర్లో. ఇక దీన్ని చూసినటువంటి నాకైతే అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం సాధాలంటే పైన చూడండి, పైన వలేసారు చూడండి, పక్షులు వచ్చి ద్రాక్ష పండ్లను అయినటువంటి పండ్లను ఖరాబ్ చేయకుండా అయితే పైన మొత్తం టోటల్గా మనం చేపలు పట్టేటువంటి వల 3 అట్లా పక్షులు పట్టకుండా చుట్టూ పైన వల అయితే వేశారు మిత్రులారా. వీటికి మన కూరగాయల పందిరి దీని డిఫరెన్స్ ఏంటంటే పైన చూడండి, ఈ మూలకు స్తంభాలకు సపోర్టర్లు చాలా స్ట్రాంగ్ వేశారు మిత్రులారా. సపోర్టర్లు కూరగాయల పందిరితో పోస్తే దీనికి ఇంకా బలంగా స్ట్రాంగ్ వేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో గాలిదం వచ్చినా వానలు ఎక్కువ వచ్చినా కూడా ఎటు కూలి పడిపోకుండా తీగజాతి అట్లా స్ట్రాంగ్ వేశారు. ఇదేమో తీసేసినటువంటి తోట. అనేక రకాల వెరైటీ మార్కెట్లో మనం చూసేటువంటి ఎక్కువ గ్రీన్ ఒకటి, నల్ల ఒకటి, ఈ 2 ద్రాక్షలు చూస్తాం కదా. గ్రీన్ ఏమో థామ్సన్ సీడ్లెస్ వెరైటీ అంటారట, నల్లదాన్నేమో శరద్ సీడ్లెస్ వెరైటీ అంటారని అయితే చెప్పారు మిత్రులారా. ఇవి మీరు చూసేటువంటి ఈ మొక్కలు అనేక రకాల మొక్కలు అయితే చెప్పారు. ఈ ద్రాక్ష పండ్లు ఎక్కువగా వైన్స్కు, మన ఏమంటారు కిస్మిస్కు, అలాగే జ్యూస్ ఐటమ్స్కు, అలాగే తినడానికి ఎక్కువగా అనేక రకాల ఫారెన్ వెరైటీస్, దేశీ వెరైటీస్ వెనకట ఉన్నటువంటి ద్రాక్ష మొక్కలను కూడా పెంచేటువంటి విధానం అయితే ఇక్కడ ఒక డెవలప్మెంట్గా ఒక పరిశోధన కేంద్రంగా అయితే చేస్తున్నారు మిత్రులారా. మీరు చూసేటువంటిది 8 నెలలు వయసు ఉన్నటువంటి తోట అనమాట. అప్పుడే ఎదటి బద్దెలు పెట్టి పైకి ఎక్కించారు, కింద డ్రిప్ మధ్యలో డ్రిప్ అయితే వేసి వీటికైతే కొంత ఏమో స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ పక్కనేమో ఏం వేయలేదనమాట, దాన్ని రెడీ చేసి పెట్టి కల్టివేటేషన్ చేసి రోటవేటర్ చేసి రెడీగా పెట్టారనమాట. అనేక రకాల జాతి మొక్కలు అయితే ఇక్కడైతే వీరైతే సాగుతున్నారు మిత్రులారా. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే జ్యూస్కు ఎక్కువగా వైన్కు ఉపయోగించేటువంటి గింజ ఉన్నట్టు సీడ్ ఉన్నటువంటి రకం ఏంటంటే మంజరి మెడికన్ అయితే చెప్పారు మిత్రులారా. సాగు విధానం అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే దీంట్లో మెలకువలు అయితే త్వరలోనే దీంట్లో సాగు విధానం ఏ విధంగా చేయాలంటే త్వరలో ఒక వీడియో అయితే మన ఛానల్లో చేద్దాం మిత్రులారా. ఇక ఇక్కడ వీరు అమ్మేచే ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నామని అది చెప్పారు. స్ప్రేయింగ్ అనేది ఏదైనా అయితే వీరు చెప్పినటువంటి సమాచారం మీద ఆర్గానిక్లో మేము వ్యవసాయం చేస్తామని అయితే ఈ ద్రాక్ష తోటలు అయితే పెంచుతాం. సీడ్ డెవలప్మెంట్కి అలాగే పరిశోధనకు వీటిని చేస్తున్నామని అయితే చెప్పారు మిత్రులారా. వీటిని ఏంటంటే వేలంపాట నిర్వహించి వేరే వాళ్ళకి అప్పగిస్తారనమాట. వారి దగ్గర మనం ఏ ద్రాక్ష అయినా సరే 300 రూపాయల కేజీ అయితే మనం కొనుక్కోవాలి. నేను పోయేసరికి అవే ఉన్నాడు, 2 ట్రేలు ఉన్నాయి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ అయితే పోయి మంచిగా వీడియో అయితే చేద్దాం మిత్రులారా. ఇది నాకు అర్థమైంది ఏంటంటే మంచిగా కాపాడుకుంటే సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అయితే మనకు దిగుబడి అయితే మంచిగా ఉంటుంది. ఎకరాకు వచ్చేసి 8 టన్నుల నుంచి ఎక్కువ 30 టన్నుల దిగుబడి అయితే సాధించుకోవచ్చు మిత్రులారా. రేటు మార్కెట్లో సీజన్ బట్టి అయితే ఉంటుంది కాబట్టి రేటు మంచిగా ఉంటే మాత్రం మంచిగా పీలేటువంటి అవకాశం ఉంటుంది అని అయితే చెప్పారు మిత్రులారా. మంచిగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అయితే మనకు దిగుబడి అయితే ఉంటుందని అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్పారు. ద్రాక్ష తోటల్లో కూరగాయల తోటల్లో ఏదైనా సరే మనం మంచిగా మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే మాత్రం మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు రైతులు.